వాళ్ళే చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. గత నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేకుండా, రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ అన్న మాట నిజమైందని చెప్పి ఇవాళ రైతులు అంటా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు వరి పొట్ట దశకు వస్తున్నది. ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు, వేలల్లో నష్టపోతాడు ప్రతి రైతు. ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఇవాళ ఒక్కసారి ఈ వారం 10 రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటావు. ఒక్క బస్తా యూరియా ఈ శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని. అన్ని గుడ్డర్కాన్ మాటలు, అబద్ధపు మాటలు, మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే రిపోర్ట్ తెప్పించుకోరి, గ్రౌండ్కి వెళ్ళి మీ ఏఓలు డిఏఓలతో రిపోర్ట్ తెప్పించుకోండి. రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. రైతులకు ఎరువు బస్తాలు ఇయ్యయ్యా బాబు అంటే కేసీఆర్ మీద కమిషన్లు వేస్తున్నాడు, కేటీఆర్ మీద ఎంక్వైరీలు వేస్తున్నాడు. జల్దీ ఎంత తొందరగా అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు కేటీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు హరీష్ రావుని జైలు వేద్దామా అన్న ఉత్సాహం ఉన్నది తప్పిస్తే రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన లేదు, రైతులకు ఎరువు సంచులు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. ఇప్పటికైనా మేలుకో, ఎరువులు తొందరగా, యూరియా తొందరగా సప్లై చెయ్యు, రైతులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 2,20,000 కోట్లు అప్పు చేసి ఒక తట్టెడు మట్టన్ని ఏడన్నా తీసినావా, ఒక గుంతను ఏడన్నా పూడ్చినవా రోడ్ల మీద? ఏం చేసినావు? 2,20,000 కోట్లు అప్పు చేసి ఢిల్లీకి మూటలు కట్టి పంపించుడు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. 2,20,000 కోట్లు అప్పు, 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయం అదొక 1,30,00,50,000 కోట్లు, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు? ఎక్కడ పెట్టినావు? ఎక్కడన్నా రోడ్డు మీద గుంత ఊడ్చినావా? ఎక్కడన్నా కొత్త ప్రాజెక్టు కట్టినావా? ఎక్కడన్నా ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఏడుస్తున్న రైతు యూరియా దొరకక వాళ్ళకి యూరియా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే రైతులతో, ప్రజలతో, మహిళలతో కలిసి ఉద్యమాలు చేస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.